టెక్నాలజీకి కేంద్రంగా భావించే అమెరికా ఇప్పుడు చైనాకు చెందిన ఓ సైబర్ ముఠా దెబ్బకు వణికిపోతోంది. డ్రాగన్ కంట్రీకి చెందిన సాల్ట్ టైఫూన్ అనే సైబర్ ముఠా చేసిన అనియంత్రిత దాడిలో అమెరికాలోని ప్రతి ఒక్క పౌరుడి డేటా చైనా చేతిలోకి వెళ్లి ఉంటుందని భద్రతా నిపుణులు భయపడుతున్నారు. దాదాపు ఏడాది పాటు దీనిపై దర్యాప్తు చేసిన నిపుణులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. దీనిపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు చేశాయి. సాల్ట్ టైఫూన్ ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆ ముఠా ఇప్పటికే ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సాల్ట్ టైఫూన్ గత కొన్నేళ్లుగా అత్యంత సమన్వయ దాడి చేస్తుందని వెల్లడించారు. అది దాదాపు 10 డజను టెలికమ్యూనికేషన్స్ కంపెనీల్లోకి చొరబడిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము అర్థం చేసుకున్న దానికంటే ఈ దాడి చాలా పెద్దదిగా ఉండే అవకాశముందన్నారు. ఇప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్లోకి సాల్ట్ టైఫూన్ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సాల్ట్ టైఫూన్ సైబర్ ముఠా రాజకీయ నాయకులు, గూఢాచారులు, ఉద్యమకారులు వంటి వారిని కూడా ట్రాక్ చేయగలదని చెప్పారు. ఈ హ్యాకర్ల ముఠాకు చైనా ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వ రవాణా, లాడ్జింగ్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లను ఇది లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపారు. ఈ దాడి పూర్తిగా అనియంత్రిత విధానంలో అన్నిటినీ లక్ష్యంగా చేసుకుంటుందని బ్రిటిష్, అమెరికన్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ సాల్ట్ టైఫూన్ దాడితో తమ హ్యాకింగ్ సామర్థ్యాలను ఇతరులకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్థుల సైబర్ సామర్థ్యాలను అంచనా వేయడానికి కూడా చైనా ఉపయోగిస్తుందని భద్రతా నిపుణులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ టార్గెట్ల కమ్యూనికేషన్స్, కదలికలను ఓ కంట కనిపెట్టడమే బీజింగ్ లక్ష్యంగా ఉందని తెలిపారు. సాల్ట్ టైఫూన్ బృందం ఫోన్ కాల్స్ ను కూడా వినడం, ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదవడం వంటివి చేయగలదని పేర్కొన్నారు. ఈ ముఠాకు 3 కంపెనీలతో సంబంధాలున్నట్లు గుర్తించిన భద్రతా నిపుణులు వీటికి చైనా సైన్యం, పౌర నిఘా ఏజెన్సీలతో సంబంధాలున్నాయని వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై లండన్లోని చైనా దౌత్య కార్యాలయం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచారం.